ఆ మధ్యన జగన్‌ని విలన్ని చేసే క్రమంలో చంద్రబాబు గారు వాడిన 'ఎస్కోబార్' కథ. ఇప్పుడు ఆ 'ఎస్కోబార్' కథని జోగికి అంటించారనమాట. జోగి రమేష్ స్థాయి వాళ్ళేంటయ్యా అంటే, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలో ఉన్న అతను చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి ఆఫ్టర్ ఆల్ ఓ 3,00,00,000 ఇస్తే జనార్దన్ రావు అనేవాడు రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మద్యం తయారు చేసేస్తాడు. వాడు మద్యం తయారు యూనిట్ పెట్టేస్తాడు. వాడు ఇక్కడ సప్లై పెట్టేస్తాడు. ఇవన్నిటిని కూడా జోగి చెప్తేనే లీక్ చేస్తాడు. తెలుగుదేశం నేతలందరినీ ఇరికిచ్చేయాలనుకుంటాడు. ఇంకా 3.5 ఏళ్ళు అధికారంలో చంద్రబాబు గారు ఉంటున్నా, రాబోయే 25 ఏళ్ళు వాళ్ళే ఉందాం అనుకుంటున్నా, దాని గురించి భయపడకుండా ఆఫ్టర్ ఆల్ ఓ 3,000 కోట్ల రూపాయలు తీసుకుని జోగి చెప్పినట్టు అతను చేసేస్తాడనమాట. ఇది నమ్మదగ్గనటువంటి విధంగా ఉందా? ఏదైనా కథ చెప్పేటప్పుడు కాస్త దానికేది 'యండమూరి వీరేంద్రనాథ్' కథల్లాగా ఒకసారి ఆయన్ని అడిగితే ఆయన ఏదైనా చెప్తారు కదా, ఎట్లాగ దీన్ని స్టోరీగా మలచొచ్చు అన్నటువంటిది. కానీ ఇది ఎట్లా అయిపోయిందంటే, కొంతమంది అప్రెంటిస్ రైటర్స్ ఉంటారు, అప్పుడే తయారైనటువంటి వాళ్ళు. ఒకదానికి లింక్ పెట్టడంగా చేతకాక సినిమాల్లో కూడా వాళ్ళని ఫెయిల్ అవుతూ ఉంటుంటాయి. అట్లాంటి కథలాగా ఉంది. అయినా సరే మా చేతిలో ప్రింట్ మీడియా ఉంది, మా చేతిలో ఎలక్ట్రానిక్ మీడియా ఉంది, మా చేతిలో మేధావులు ఉన్నారు, మా చేతిలో సోషల్ మీడియా ఉంది, మా చేతిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కలిపి పదే పదే ఒక అబద్ధాన్ని నిజమని చెప్తే, ఆయన గనక ఎవరు ట్రంప్ గనక భారత్ పాకిస్తాన్ యుద్ధం ఆపానని చెప్పినట్టు ఇక్కడ కూడా లెక్కర కుంభకోణం జోగే చేశాడంటే నమ్మాలి, నమ్మి తీరాలి. మరి నమ్ముతారా లేదా జనం? ఆలోచించుకోవాల్సి ఉంది.